కష్టాన్ని చెమటను చరిత్ర సృష్టించేటువంటి వ్యక్తులు ఎవరంటే సృష్టిలో పడ్డ మన గంగపుత్రుడు. ఆ గంగపుత్రుడు చరిత్ర ఆయన తండ్రి కోసం రాజ్యాన్ని కూడా వదిలేసుకున్నాడు. తండ్రి యొక్క సంతోషం కోసం ఒక రాజ్యంలో ఒక సామాన్యమైనటువంటి పౌరులు ఉన్నటువంటి చరిత్ర కూడా మనం భీష్ముని యొక్క చరిత్ర తెలుసుకోవడానికి ఈరోజు అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి భీష్మ యువజన సంఘం అధ్యక్షుడైనటువంటి మన నరేష్ గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి గంగపుత్ర సంఘం అధ్యక్షుడైనటువంటి పూన సత్తయ్య గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ అయినటువంటి కృష్ణయ్య గారు, అదేవిధంగా దశరథ్ రాజు. మా అంత గొప్ప చరిత్ర అంటే భారతాన్ని రచించింది ఎవరో కాదు, సత్యవతి యొక్క కొడుకైనటువంటి ఎవరు వేదవ్యాసుడు. వేదవ్యాసుడు కూడా మన గంగపుత్రానికి సంబంధించినటువంటి ఒక గొప్ప వారసుడు. ఆయన గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వేదవ్యాసుడు ఆయన భారతం ఎట్లా జరిగింది అనేటువంటి దాని మీద చాలా చక్కగా రాసినటువంటి చరిత్ర కూడా మన వేదవ్యాసునికి ఉందంటే మనం ఆలోచన చేసుకోవాలి. ఏంటంటే గంగపుత్రుల యొక్క చరిత్ర సామాన్యమైన చరిత్ర కాదు, ఒక గొప్ప చరిత్ర. నాకు తెలిసిన మటుకు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు గంగపుత్రుల జాతి అనేటువంటిది ఏంటంటే క్రీస్తుకు పూర్వం 5000 సంవత్సరాల పూర్వమే వలలు కనుక్కున్నటువంటి చరిత్ర కూడా మన గంగపుత్రులకు ఉందంటే మనం ఒకసారి సోంచాంచుకోవాలి. ఈరోజు సముద్రాన్ని లోపల నాకు తెలిసిన మటుకు 2000 రకాల చేపలే, 20,000 రకాల చేపలే. అదేవిధంగా నదులలో కానీ చిన్న చిన్న కుంటలల్లో 2300 చేపల్ని అంటే మనం ఒకసారి ఆలోచన చేసుకుని మనం వాడుకున్నటువంటి చేపలు 200 రకాల చేపలు ఈరోజు మన దగ్గర ఉన్నాయంటే మనం ఆలోచన చేసుకోవాలి. ఈ మధ్యన మనం చూస్తున్నాం ఉద్యోగాలకు సంబంధించిన అమెరికా పోతున్నారు. ఈరోజు అమెరికా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎలుగొడితే మన భారతదేశానికి చాలా లక్షల డాలర్లు చూసిన వాళ్ళు ఈరోజు అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందంటే ఉద్యోగాలు కూడా ఎప్పుడైనా పోవచ్చు, ప్రైవేట్ ఉద్యోగాలు ఎప్పుడైనా పోవచ్చు. కానీ 5000 సంవత్సరాల నుంచి నేటికి కూడా సజీవంగా బతుకుతుందంటే సముద్రాల చేపలు పట్టేటువంటి మన యువతరం, సముద్రాల చేపలు పట్టేటువంటి గంగపుత్రులు, చెర్ల చేపలు పట్టేటువంటి గంగపుత్రులు నేటికి కూడా సజీవంగా ఉన్నంటే మన గంగపుత్రుల జాతి చాలా గొప్ప జాతి అనేటువంటి. Like, share and subscribe to Saira TV. Oh, Saira!